క్లాసిక్ రాజా ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు సీన్ 1 టేక్ 1. ఒక శీతాకాలం మధ్యాహ్నం మౌంట్ పేక్టు వాల్కనోకి దగ్గరలోని ఒక చిన్న గుడిసె. మంచుతో కప్పబడిన ఆ గుడిసెలో ఒక గొప్ప నాయకుడు మొట్టమొదటిసారిగా కళ్ళు తెరిచాడు. గొప్ప నాయకుడు కళ్ళు తెరవటంతోనే ఒక్కసారిగా కురుస్తున్న కుండపోతు వాన చిరుజల్లుగా మారిపోయింది. నల్ల మబ్బులు పక్కకి వెళ్ళిపోయాయి. వాటి మధ్యలో నుంచి ఒకటి కాదు, ఏకంగా 2 ఇంద్రధనుస్సులు వచ్చాయి. ఎప్పుడూ లేని విధంగా ఒక మెరిసే తార మోగపోయిన ఆకాశాన్ని చీల్చుకుంటూ స్వర్గం వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. వినడానికి ఏదో తెలుగు పీరియాడిక్ నవల్లా ఉంది కదా, కానీ కాదు. నార్త్ కొరియా మూవీలోని ఒక సీన్ అండ్ ఆ గ్రేట్ లీడర్ మరెవరో కాదు, మన కిమ్మా వాళ్ళ నాన్న కిమ్ జాంగ్ ఇల్. నార్త్ కొరియా గురించి చాలా విషయాలు తెలుసుకుంటూ మీరు ఎంటర్టైన్ అయిపోతున్నారు. బట్ ఎప్పుడైనా నార్త్ కొరియా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏంటి అని ఆలోచించారా? కోర్స్ నార్త్ కొరియాలో సినిమాలు చూడటం బ్యాన్, బట్ అది ఓన్లీ ఫారిన్ మూవీస్ మీద మాత్రమే. నార్త్ కొరియాలో కూడా ఒక మూవీ ఇండస్ట్రీ ఉంది అండ్ ఆ మూవీ ఇండస్ట్రీ కొత్తగా మొదలైంది కాదు. నార్త్ కొరియాలో మూవీ ఇండస్ట్రీ ఏర్పడటానికి, అది డెవలప్ అవడానికి కారణం మన కిమ్మా వాళ్ళ నాన్న కిమ్ జాంగ్ ఇల్. ఫ్రాంక్ చెప్పాలంటే కిమ్ ఫ్యామిలీలో కాస్తో కోస్తో కళా పోషణ ఉన్న వ్యక్తి కిమ్ జాంగ్ ఇల్. కానీ చండాలం ఏంటంటే ఆ కళా పోషణని కూడా కిమ్ ఫ్యామిలీ యొక్క ప్రాపగండాకి యూజ్ చేసుకున్నారు. ఈ రోజు వీడియోలో మనం కిమ్మా గురించి కాదు, కిమ్మా వాళ్ళ నాన్న కిమ్ జాంగ్ ఇల్ గురించి, అతని సినిమా పిచ్చి గురించి అండ్ ఆ సినిమా పిచ్చిని తీర్చుకోవటం కోసం వాళ్ళ నాన్న ఏం చేశాడు అనేది తెలుసుకుందాం. కిమ్ ఇల్ సంగ్ అంటే కిమ్మా వాళ్ళ తాత అనమాట. పవర్ లోకి వచ్చినప్పుడు నార్త్ కొరియాలో ఇంకా పూర్తిగా కిమ్ ఫ్యామిలీ డామినేషన్ మొదలవలేదు. అంటే నార్త్ కొరియాకి అప్పుడే ఇండిపెండెన్స్ రావటం అండ్ కంట్రీ ఇంకా డెవలపింగ్ స్టేజ్ లో ఉండటంతో కిమ్ ఇల్ సంగ్ కి ఒక అపోజిషన్ అనేది ఏర్పడింది. వాళ్ళు కిమ్ ఇల్ సంగ్ ని పవర్ నుంచి దించేసి వేరే వాళ్ళని పవర్లోకి తీసుకురావాలని ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ ఈ న్యూస్ కాస్త కిమ్ ఇల్ సంగ్ వరకు చేరుకుంది. కిమ్ ఇల్ సంగ్ మన కిమ్మా అంత మూర్ఖుడు కాదు అండ్ అప్పట్లో వేరే వాళ్ళని వేసేసే అంత పవర్ కూడా లేదు. సో ఆ టైంలో ప్రజలు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళదే పవర్. అంటే డిక్టేటర్షిప్ అయితే ఉంది కానీ ఇప్పుడు ఉన్నంత పవర్ఫుల్ గా లేదు. కిమ్ ఇల్ సంగ్ ని డిక్టేటర్ గా దింపేసి వేరే వ్యక్తిని గద్దె ఎక్కించాలి అంటే ప్రజల్ని తమ వైపు తిప్పుకోవాలి. దానికోసం మూవీస్ ని యూజ్ చేయాలని డిసైడ్ అయ్యింది అపోజిషన్. మూవీస్ ద్వారా ప్రజల్లో ఇన్ఫ్లుయెన్స్ ని తీసుకొని వచ్చి కొత్త నాయకుడిని తీసుకుని రావాలి అనేది అపోజిషన్ ప్లాన్. అండ్ ఇదేం కొత్త కాదు. చరిత్రలో చూసుకుంటే చాలా మంది పొలిటీషియన్స్ అండ్ లీడర్స్ ఈ మూవీస్ ని మీడియం గా తీసుకొని ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అఫ్ కోర్స్ ఇప్పుడు మన ఇండియాలో కూడా అలాంటి మూవీస్ వస్తున్నాయి అనుకోండి, అది వేరే విషయం. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు అది మ్యాటర్ కాదు. సో కిమ్ ఇల్ సంగ్ కి ఉన్న అపోజిషన్ కూడా ఇదే చేద్దామని డిసైడ్ అయ్యింది. కానీ కిమ్ ఇల్ సంగ్ ఊరుకోలేదు. వెంటనే గవర్నమెంట్ అఫీషియల్స్ తో పాటు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టాడు. అపోజిషన్ వేస్తున్న ప్లాన్ ని తిప్పికొట్టాలంటే వాళ్ళకంటే ముందే మూవీస్ తీసి ప్రజల్లో కిమ్ ఫ్యామిలీ పాపులారిటీని పెంచాలని ఆర్డర్ వేశాడు. ఆ మీటింగ్ లో ఉన్న వాళ్ళెవరికి ఈ ప్లాన్ సరిగ్గా బుర్రకెక్కలేదు. సినిమాలు తీసి జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఏంటి అనుకున్నారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం మన టాలెంట్ చూపించే టైం వచ్చిందని సంతోషపడిపోయాడు. ఆ ఒక వ్యక్తే కిమ్ జాంగ్ ఇల్. ఫ్రెండ్స్, ప్రెసెంట్ మనకుండే బిజీలో బుక్స్ చదవటం అనేది చాలా కష్టం. బట్ బుక్ రీడింగ్ అనేది మంచి హ్యాబిట్. మనకి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. సో ఈజీగా బుక్స్ చదువుతూ నాలెడ్జ్ పెంచుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ఏదైనా ఉందా అని వెతుకుతున్నప్పుడు నాకు కూకు ఎఫ్ఎం దొరికింది. కూకు ఎఫ్ఎం ఇండియాస్ లీడింగ్ ఆడియో బుక్ ప్లాట్ఫామ్ అనమాట. దీంట్లో చాలా రకాల జానర్స్ అండ్ కేటగిరీస్ ఉంటాయి. లైక్ సెల్ఫ్ హెల్ప్, హిస్టరీ, ఇంకా చాలా రకాలు ఉంటాయి. మనకి ఇష్టం వచ్చిన బుక్ని, మన మూడ్ని బట్టి మనకి ఇష్టం వచ్చిన బుక్ని మనం చదువుకోవచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే దీంట్లో రీజనల్ లాంగ్వేజెస్లో కంటెంట్ ఉంటుంది. అంటే మన తెలుగు లాంగ్వేజ్లో కూడా మనం బుక్స్ అనేవి వినొచ్చు అనమాట. ప్రజెంట్ నేను పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అనే బుక్ చదువుతున్నాను. దీంట్లో సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ఇలా ఇంకా చాలా విషయాలు, ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ బుక్లో ఉన్నాయి. కూకు ఎఫ్ఎంలో చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. లైక్ ఆడియో స్పీడ్, ఆడియో క్వాలిటీ, యాడ్ నోట్స్, ఇలా చాలా ఉంటాయి. ప్రతి నెల 20కి పైగా ఆడియో బుక్స్ని వీళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ 25 లక్షల మందికి పైగా యూజర్స్ కూకు ఎఫ్ఎంని యూజ్ చేస్తున్నారు. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కూకు ఎఫ్ఎంని డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న KV30 అనే ప్రోమో కోడ్ ఇచ్చారంటే మీకు మంత్లీ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ మీద
30% డిస్కౌంట్ వస్తుంది. మంత్లీ 69 రూపీస్కే మీ రీడింగ్ జర్నీని స్టార్ట్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటాయి. యూరి ఇరిసినోవిక్ కిమ్ అలియాస్ కిమ్ జాంగ్ ఇల్ చిన్నప్పటి నుంచే సినిమాలంటే పిచ్చి. ఇంట్రెస్ట్ అంటే మామూలు ఇంట్రెస్ట్ కాదు. 7 సంవత్సరాల వయసులో కిమ్ ఒక సినిమాకి వెళ్ళాడు. ఆ సినిమాలోని ఒక సీన్ లో మంచులో సోల్జర్స్ ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ సీన్ లో మంచు రియలిస్టిక్ గా లేదనే విషయాన్ని కిమ్ అబ్జర్వ్ చేశాడు. అంటే మంచు పడుతుంది గానీ అది మంచు కాదు అని ఈజీగా అర్థమైపోతుంది అనమాట. కిమ్ డైరెక్ట్ గా వెళ్లి ఈ విషయాన్ని ఆ సినిమా డైరెక్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేసి మిస్టేక్ గురించి చెప్పాడు. సో చిన్న వయసులోనే సినిమాల మీద మంచి గ్రిప్ వచ్చిందనమాట. ఎదిగే కొద్దీ కిమ్ జాంగ్ ఇల్ కి సినిమా మీద పిచ్చి బాగా పెరిగిపోయింది. దాదాపు ప్రతి హాలీవుడ్ సినిమా డివిడిని కలెక్ట్ చేసి చూసేవాడు. అలా 20,000 DVDs ని కలెక్ట్ చేసి ఒక లైబ్రరీ లాగా తయారు చేశాడు. ఆ లైబ్రరీలో 250 మంది పనిచేసేవాళ్ళు. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది కిమ్ జాంగ్ ఇల్ కి సినిమా అంటే ఎంత పిచ్చి అనేది. కానీ అతని ఫాదర్ కిమ్ ఇల్ సంగ్కి మాత్రం కిమ్ జాంగ్ ఇల్ కి ఉన్న ఈ సినిమా పిచ్చి అర్థమయ్యేది కాదు. పాలిటిక్స్ నేర్చుకోకుండా సినిమాలతో టైం వేస్ట్ చేస్తున్నాడు అని ఫీల్ అయ్యేవాడు. కానీ లాస్ట్ కి తన పొలిటికల్ పవర్ ని కాపాడుకోవడానికి తన కొడుకు ఉన్న సినిమా పిచ్చే దారైంది. ఎందుకు పనికిరాడు అనుకున్న తన కొడుకు తనకున్న సినిమా ఇంట్రెస్ట్ తో పాలిటిక్స్ లోకి రావటం కిమ్ ఇల్ సంగ్ కి పెద్ద రిలీఫ్ నిచ్చింది. మూవీస్ ద్వారా కిమ్ ఫ్యామిలీ గొప్పతనాన్ని, ఎలా కిమ్ ఫ్యామిలీ నార్త్ కొరియాని డెవలప్ చేయబోతుంది అనేది ప్రజలకి తెలిపే బాధ్యత తీసుకొని నార్త్ కొరియా ఫిల్మ్ డిపార్ట్మెంట్ మొత్తానికి హెడ్ అయ్యాడు కిమ్ జాంగ్ ఇల్. కిమ్ జాంగ్ ఇల్ ఒక ఆర్టిస్ట్, దీనిలో డౌట్ లేదు. సినిమాల మీద తనకి ఉన్న ఇంట్రెస్ట్, వాటి మీద తనకి ఉన్న నాలెడ్జ్ తో ఒక బుక్ కూడా రాశాడు. ఆ బుక్ పేరు ఆన్ ది ఆర్ట్ ఆఫ్ ది సినిమా. ఈ బుక్ లో సినిమా ఎలా తీయాలి అనేది క్లియర్ గా రాశాడు అనమాట. సో ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఒక బుక్ కూడా రాశాడంటే బాహుబలి రేంజ్ లో సినిమా తీసుంటాడేమో అని మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే కిమ్ జాంగ్ ఇల్ కి సినిమా మీద ఇంట్రెస్ట్ తో పాటు నార్త్ కొరియాని పరిపాలించాలి అనే పిచ్చి కూడా ఉంది. సో ఆ పిచ్చిని మొత్తం ఈ సినిమాల్లో చూపించేవాడు. సినిమా నాలెడ్జ్ ఎంత ఉంటే మాత్రం ఏంటి, దాన్ని సరిగ్గా యూజ్ చేయాలి కదా. కిమ్ జాంగ్ ఇల్ తీసే సినిమాలన్నీ సేమ్ కాన్సెప్ట్ తో ఉండేవి. సెల్ఫ్ రిలయన్స్, హార్డ్ వర్క్, స్ట్రగుల్, నార్త్ కొరియా కోసం ఏమైనా చేయటం, కిమ్ ఫ్యామిలీకి నమ్మకంగా ఉండటం. సినిమా ఏదైనా, స్టోరీ ఏదైనా కానీ ఈ కాన్సెప్ట్స్ మాత్రం ప్రతి సినిమాలో ఖచ్చితంగా ఉంటాయి. కిమ్ జాంగ్ ఇల్ సినిమాల ద్వారా స్ట్రగుల్ అనేది ఆనందానికి మార్గం అని ప్రజల బుర్రల్లో ఎక్కించేవాడు. అంటే ఎంత స్ట్రగుల్ అయితే అంత హ్యాపీనెస్ వస్తుందని చెప్పేవాడు అనమాట సినిమాల ద్వారా. అంత స్ట్రగుల్స్ లో కూడా లీడర్స్ ని తిట్టకూడదు, దేవుడు లాగా పూజించాలి. సినిమా మొత్తం ఇదే ఉంటుంది. అండ్ మళ్ళీ ఈ సినిమాలో పాటలు కూడా ఎందుకు వస్తాయో ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ ఈ సినిమాల్లో పాటలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్ ఇన్ ద డిస్టెంట్ ఫ్యూచర్ అనే సినిమాలో ఒక సీన్ ఉంటుంది. కొంతమంది పొలంలో పనిచేస్తూ ఉంటారు. సడన్ గా వాళ్ళ ట్రాక్టర్ ఆగిపోతుంది. దాన్ని రిపేర్ చేయటం మానేసి ఫారిన్ టెక్నాలజీతో మాకు పని లేదు అని హ్యాపీగా పాటలు పాడుతూ చేతులతో పొలంలోని మొక్కల్ని పీకేస్తూ ఉంటారు. అండ్ ఆ పాట చివర్లో నార్త్ కొరియాకి మన జీవితం అంకితం అని పాటని ఎండ్ చేస్తారనమాట. ఇంకా సినిమాలో ఉండే స్టోరీ విషయానికి వస్తే నార్త్ కొరియా ఎలా ఏర్పడింది, దానికోసం కిమ్ ఫ్యామిలీ ఎంత కష్టపడుతూ ఉంటుంది. చాలా వరకు సినిమాల్లో జపాన్ వాళ్ళు లేకపోతే అమెరికా వాళ్ళు విలన్స్ గా ఉంటారు. వాళ్లతో పోరాడి నార్త్ కొరియన్స్ గెలుస్తారు. ఆఖరికి మార్షల్ ఆర్ట్స్ సినిమాలో అయినా సరే దాంట్లో విలన్స్ అమెరికన్స్ కానీ లేకపోతే జపనీస్ కానీ ఉంటారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సినిమాల్లో హీరో క్యారెక్టర్ కి నార్త్ కొరియా వాళ్ళని చూపిస్తారు, ఓకే, మరి విలన్ క్యారెక్టర్స్ కి ఎవరిని చూపిస్తారు? అప్పట్లో కొంతమంది ఫారినర్స్ నార్త్ కొరియాలో సెటిల్ అయ్యారనమాట. సో వాళ్ళని బెదిరించి ఈ ఫారినర్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళతో చేయించేవాడు అనమాట. ఇన్ కేసు వాళ్ళు చేయను అంటే మెడచెవులు బగలు కొట్టి లేబర్ క్యాంప్స్లో వేస్తారు. మామూలుగా నార్త్ కొరియాలో మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది, కానీ సినిమాల్లో మాత్రం ఉమెన్స్ క్యారెక్టర్స్ చాలా పవర్ఫుల్గా చూపిస్తారు. ఏవో కొన్ని మార్షల్ ఆర్ట్స్ సినిమాల్లో తప్ప మిగతా సినిమాల్లో మగవాళ్ళని వీక్గా, ఆడవాళ్ళని బాగా స్ట్రాంగ్గా చూపిస్తారు. కానీ ఫైనల్ గా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ ని సినిమా క్లైమాక్స్ లో సాక్రిఫైస్ చేయటం లేదా చనిపోయేలా స్టోరీస్ రాసేవాళ్ళు. దీని వెనక ఉన్న రీజన్ ఏంటంటే ఆడవాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయినా కానీ మగవారి కోసం వాళ్ళ జీవితాలని సాక్రిఫైస్ చేయాలని జనాల మైండ్లోకి ఎక్కిస్తారనమాట.
సో ఇలా డైరెక్షన్, యాక్టింగ్, ప్రొడక్షన్, స్టోరీ ప్రతి దాంట్లో కిమ్ జాంగ్ ఇల్ వేలు పెట్టి ప్రతి సినిమాలో స్ట్రగుల్ ఈజ్ ద వే టు హ్యాపీనెస్ అనే కాన్సెప్ట్ ని యాడ్ చేసి సినిమాలు రిలీజ్ చేసేవాడు. బయట ప్రజలు ఆకలితో చనిపోతూ ఉన్న ఈ సినిమాల్లో మాత్రం నార్త్ కొరియాలో అంతా బాగుంది, అందరూ కష్టపడి హ్యాపీగా బ్రతుకుతున్నారు అని చూపించేవాళ్ళు. ఫారిన్ మూవీస్ ఎంకరేజ్ చేయని నార్త్ కొరియన్ గవర్నమెంట్ సొంతగా తీసిన ఈ సినిమాలని కంట్రీలో ప్రతి ఒక్కరూ చూసేలా ఎంకరేజ్ చేస్తుంది. సో ఇలా సినిమా మీద కిమ్ జాంగ్ ఇల్కి ఉన్న ప్రేమని తీర్చుకుంటూ అలాగే సినిమాల ద్వారా జనాల మైండ్లోకి తమ ప్రాపగండాని ఎక్కిస్తూ ఉంటుంది కిమ్ ఫ్యామిలీ. కానీ కిమ్ జాంగ్ ఇల్కి తెలుసు వాళ్ళు తీసేది పరమ చెత్త సినిమాలని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగాడు, హాలీవుడ్ సినిమాలను చూసి ఇన్స్పైర్ అయ్యాడు. సో అతనికి అర్థమైపోయింది వాళ్ళు తీసే సినిమాలు పరమ రోత సినిమాలని. సినిమా ఇండస్ట్రీని ఇంప్రూవ్ చేయడానికి కిమ్ జాంగ్ ఇల్ ఒక ప్లాన్ వేశాడు. అదేంటంటే వేరే దేశాల్లో ఉండే ఫేమస్ యాక్టర్స్ని, డైరెక్టర్స్ని కిడ్నాప్ చేసి నార్త్ కొరియా తీసుకొని వచ్చి వాళ్ళతో మూవీస్ చేయించాలని ఒక ప్లాన్ వేశాడు. షిన్ సాంగ్ వోక్ ఈమె ఒక సౌత్ కొరియన్ యాక్ట్రెస్, ఆ టైంలో బాగా ఫేమస్ కూడా. ఈమె హస్బెండ్ పేరు చో యున్ హీ, ఈయన ఒక ఫేమస్ డైరెక్టర్. వీళ్ళిద్దరు కలిసి చాలా హిట్ సినిమాలు చేశారు. కానీ 1976లో వీళ్ళిద్దరికి డైవర్స్ అయ్యింది. డైవర్స్ అవటంతో షిన్ కెరియర్ గ్రోత్ అనేది బాగా పడిపోయింది. దీంతో చైనా వెళ్ళి అక్కడ ఒక ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేయాలి అనుకుంది. చైనా వెళ్ళిన షిన్ ని అక్కడ నుంచి కిడ్నాప్ చేసి నార్త్ కొరియాకి తీసుకొని వచ్చారు. షిన్ నుంచి 6 నెలల పాటు ఎటువంటి మెసేజ్, ఫోన్ కాల్ లేకపోవడంతో తన ఎక్స్ హస్బెండ్ చోయ్ ఆమెను వెతకటం మొదలు పెట్టాడు. అలా వెతుక్కునే పనిలో హాంకాంగ్ కు వెళ్ళిన చోయ్ ని కూడా కిడ్నాప్ చేసి అతన్ని కూడా నార్త్ కొరియాకి తీసుకొని వచ్చారు. నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ ఇల్ వీళ్ళిద్దరిని సినిమాలు దిమని ఆర్డర్ చేశాడు. కానీ స్టార్టింగ్ లో కొంచెం ఓవర్ చేశాడు అనమాట. మేము చేసిన సినిమా మేము చేయం అది ఇదని. వాళ్ళిద్దరిని మెడబట్టుకొని లేబర్ క్యాంప్స్లో పడేశాడు. కొంతకాలం అయిన తర్వాత ఇంకేం చేయాలో తెలియక ఓకే బాబు మీ సినిమాలు తీస్తావని ఒప్పుకొని సినిమాలు తీయటం స్టార్ట్ చేశారు. నార్త్ కొరియాలో ఉన్నప్పుడు చోయ్ 7 మూవీస్ ని తీశాడు. వాటిలో 4 మూవీస్ లో షిన్ యాక్ట్ చేసింది. ఈ 7 మూవీస్ లో 1985లో వచ్చిన సాల్ట్, పుల్గాసరి అనే మూవీస్ బాగా ఫేమస్ అయ్యాయి. పుల్గాసరి అయితే ఇంటర్నేషనల్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. 1962 సౌత్ కొరియన్ ఫిలిం బుల్గాసరికి రీమేక్ అయిన ఈ పుల్గాసరి కొంచెం అటు ఇటుగా జపాన్ వాళ్ళు తీసిన గాడ్జిల్లా ఉంటుంది. ఈ పుల్గాసరి సినిమాకి మంచి పేరు రావడంతో కిమ్ జాంగ్ ఇల్ బాగా ఇంప్రెస్ అయిపోయి చోయ్ ఇంకా షిన్ ని ఆస్ట్రియాలోని ఫిలిం ఫెస్టివల్ అటెండ్ అవడానికి కూడా పంపించాడు. ఈ ఫిలిం ఫెస్టివల్ కి అటెండ్ అయిన వీళ్ళిద్దరూ తప్పించుకోవడానికి ఇదే మంచి టైం అని డిసైడ్ అయిపోయి తప్పించుకొని అమెరికన్ ఎంబసీని సంప్రదించారు. సో అమెరికన్ ఎంబసీ సాయంతో కిమ్ జాంగ్ ఇల్ కంటపడకుండా వాళ్ళిద్దరూ అమెరికాలోనే దాక్కొని సెటిల్ అయిపోయారు అనమాట. ఈ విషయం తెలుసుకున్న కిమ్ జాంగ్ ఇల్ కి పిచ్చ కోపం వచ్చింది. ఏం చేయాలో తెలియక చోయ్ డైరెక్ట్ చేసిన అన్ని మూవీస్ నుంచి అతని పేరుని తీసేశాడు. అలా వాళ్ళిద్దరిని తను కిడ్నాప్ చేయలేదని, వాళ్లే నార్త్ కొరియా వచ్చి ఇష్టంతో సినిమాలు తీశారని కూడా ప్రచారం చేశాడు. కానీ నిజమేంటో చోయ్ ఇంకా షిన్ ద్వారా అందరికీ తెలిసిపోయింది. ఇంకా ఆ తర్వాత కూడా కిమ్ జాంగ్ ఇల్ సినిమాలు తీస్తూనే ఉన్నాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళు తీసే మహా కళాఖండాలని అప్రిషియేట్ చేయటానికి ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ని ప్రతి సంవత్సరం ప్యూంగ్యాంగ్ లో జరిపేవాళ్ళు. ఈ ఫెస్టివల్ కి లిమిటెడ్ కంట్రీస్ అంటే చైనా, ఈజిప్ట్, ఇరాన్, రష్యా ఎక్సెట్రా అంటే ఎవరైతే నార్త్ కొరియాతో బాగా ఉంటారో ఆ కంట్రీస్ నుండి ఆర్టిస్టులని ఇన్వైట్ చేసేవాళ్ళు అనమాట. కోవిడ్ కి ముందు వరకు ఈ ఫెస్టివల్ బాగా యాక్టివ్ గా జరిగేది. కిమ్ జాంగ్ ఇల్ చనిపోయాక కూడా సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఆయన రాసిన మహా గ్రంథం ఉంది కదా, ఆన్ ది ఆర్ట్ ఆఫ్ సినిమా అని, దాన్ని బేస్ చేసుకుని కిమ్మాకి డబ్బా కొడుతూ అదే రోత సినిమాలు తీస్తూ ఉంటారు ప్రెసెంట్ కూడా. కిమ్ జాంగ్ ఇల్ కి ఉన్న సినిమా ఇంట్రెస్ట్ ఎందుకో మన కిమ్మాకి రాలేదు. ఇన్ కేస్ ఆ సినిమా ఇంట్రెస్ట్ మన కిమ్మావ్ కూడా వచ్చుంటే మంచి మంచి సినిమాలు డైరెక్ట్ చేసి ఉండొచ్చేమో. ఇన్ కేస్ కిమ్మావ్ కనుక సినిమాలు డైరెక్ట్ చేసి ఉంటే నా సొంత ఖర్చుతో మన తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాలు రిలీజ్ చేసేవాడిని. టైం బాగుంటే పాన్ ఇండియా వరకు కూడా తీసుకెళ్లేవాడిని. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో లాస్ట్ వరకు ఎంతమంది చూశారు కింద కామెంట్స్లో కిమ్మావా అని కామెంట్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.